తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీ ఆవిర్భవించబోతుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పెట్టబోయే పార్టీకి ముహూర్తం ఫిక్స్ అయింది. ఏప్రిల్ 25న కొత్త పార్టీ ప్రకటిస్తామన్నారు కవిత. ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు మేడ్చల్ జిల్లా మునీరాబాద్లో పార్టీని ఆవిర్భావం ఉంటుందని తెలిపారు. దాదాపు 35,000 మంది కార్యకర్తల మధ్య పార్టీ జెండాను ఆవిష్కరిస్తామన్నారు కవిత. ఏప్రిల్ 25వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు ముహూర్తం ఉన్నది. కాకపోతే పొద్దున్నే 10కే ఉంది ముహూర్తం కాబట్టి మా కార్యకర్తలతో చేసుకుంటా ఉన్నాం. మేడ్చల్లో మునీరాబాద్ అనేటటువంటి ఒక ఊరిలో మునీరాబాద్ అనేటటువంటి ఒక ప్లేస్లో ఓఆర్ఆర్ దగ్గర ఉంటుంది. చాలా పెద్ద ఫంక్షన్ హాల్ దొరికింది. 20 ఎకరాలు ఉన్నట్టుంది. మా కార్యకర్తల కాడికే ఒక 35,000 మంది పడతారు. మిగతా జనరల్గా పబ్లిక్ మీటింగ్ మళ్ళీ పెట్టుకుంటాం పొద్దున 10కి. కాబట్టి మా జాగృతి వాళ్ళు సిస్టమేటిక్ కార్యకర్తలు, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి జాగృతి కార్యకర్తలు, ఉద్యమకారులు, ప్రజాస్వామ్యవాదులు, ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో మార్పు రావాలనుకునే వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఏప్రిల్ 25వ తారీఖు, వచ్చే నెల ఏప్రిల్ 25వ తారీఖు నాడు మార్నింగ్ 10 o'clockకి మేము జెండా ఆవిష్కరణ చేసి మా పార్టీ పేరు చెప్తాము. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్ర రాజకీయాలు మార్చాలి. ముఖ్యంగా యువ మిత్రులకు నేను చెప్తా ఉన్నాను, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మనము తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా ఇంకా కూడా జాబ్ల కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కూడా మరి యువ మిత్రుల కోసం ఏం చేయబోతా ఉంది కొత్త పార్టీ అని ఆ రోజు చెప్పబోతా ఉన్నాం. యువతకు, మహిళలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి యువ మిత్రులు, మా ఆడబిడ్డలు, ప్రత్యేకించి మా ఆడబిడ్డల్ని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. మగవాళ్ళు చేసే రాజకీయాన్ని ఇన్ని రోజులు చూసినాం, మగవాళ్ళు నడిపినటువంటి పార్టీలు ఇన్ని రోజులు చూసినాం. మన బిడ్డ జాబ్ కోసం ఎదురు చూడాలి, మన ఇంటికి వచ్చే లోన్ కోసం ఎదురు చూడాలి, పంటకు వచ్చేటటువంటి బోనస్ కోసం ఎదురు చూడాలి. టైంకు మాత్రం ఏదెవరు ఇచ్చినట్టుగా కనబడతలేదు. కాబట్టి ఆడబిడ్డల జీవితంలో మార్పు తీసుకురావడానికి ఈ రాష్ట్రంలో ఒక ఆడబిడ్డగా మీ అందరి ఆశీర్వాదం కోరుతూ నేను ఒక పార్టీని పెట్టబోతా ఉన్నా. టీఆర్ఎస్ తెలంగాణ ఫోకస్ వదిలేసి మేము నేషనల్ పార్టీ అవుతామన్న క్రమంలో ఇక్కడ అక్కడ అన్నట్టు కాకుండా ఫోకస్ తగ్గింది. ఇవాళ తెలంగాణలో అసలు ప్రాంతీయ పార్టీయే లేదు కదా. సో రేపటి నాడు మా జాగృతియే ప్రతి ఇంటి పార్టీ అవుతుంది, తెలంగాణ ప్రాంతీయ పార్టీ అవుతుంది. 95% ఫోకస్ మా తెలంగాణ మీద, తెలంగాణ సమస్యల మీదనే ఉంటుంది. 5% దేశంలో జరుగుతున్న అంశాలు గమనించాలి. కాబట్టి నేషనల్ కమిటీ కూడా ఒకటి ఉంటుంది. ఇట్లా ఇలా గ్యాస్ షార్టేజో, పెట్రోల్ షార్టేజో, లేకపోతే ఏదైనా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, లేకపోతే నేషనల్ లెవెల్లో ఇప్పుడు బీసీ బిల్లు సాధించుకోవాలి మనం 50%, దానికి పోయే క్రమంలో నేషనల్ ఫోకస్ ఉంటుంది. కానీ 95% ఫోకస్ తెలంగాణ గ్రామాలు, తెలంగాణ గ్రామాల్లో ఉండే యువకులు, వారి జీవితాలు, తెలంగాణ మహిళలు, తెలంగాణ బీసీలు, ఎస్సీలు, ఎస్టీ, దీని మీదే ఉంటుంది ఫోకస్. బట్ తెలంగాణ సెంట్రిక్గా ప్రాంతీయ పార్టీ, తెలంగాణ ఇంటి పార్టీ రాబోతుంది.